హాయ్ మేడం. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపించింది ఈ సీజన్? ఏం లేదండి, కొంచెం డల్గా ఉంది కాబట్టి 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపిస్తున్నారు. ఎప్పుడు 8 మెంబర్స్ రాలేదు, ఒక 2-3 వచ్చారు తప్ప 8 మెంబర్స్ అనేది రాలేదు. ఎవరు కన్నడ పీపుల్ తీసుకొచ్చి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కొంచెం ఆడేది ఎవరైనా ఉన్నారు అంటే నిఖిల్, కొంచెం నబీల్ ఈ మధ్యన ఆడుతున్నాడు అంతే. వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు. ప్రేరణ కూడా కనిపిస్తుంది, బాగానే ఆడుతుంది. సోనియా ఎలిమినేషన్ ఎలా అనిపించింది? ఫేర్ అన్ఫేర్ మీకు? సోనియా ఎలిమినేషన్ గురించి ఏం మాట్లాడినండి నేను. ఎందుకంటే సోనియా గేమ్ సోనియా ఆడింది, తను స్ట్రాటజీ యూజ్ చేసింది. తను అసలు ఒళ్ళు కదపకుండా కూర్చొని పృథ్వీరాజుని నిఖిల్ని యూజ్ చేసుకుని ఆడింది. ఎందుకంటే నిఖిల్కి పృథ్వీరాజుకి తెలవాలి, కానీ ఆమెకు తెలియకుండా తన స్ట్రాటజీ తను యూజ్ చేసింది. ఆ పిసకడాలు ఇవన్నీ మన వాళ్ళు టార్గెట్ చేసి బయటికి పంపించేశారు. సో నేనైతే ఫేర్ అని నేను అన్ఫేర్ అంటాను సోనియా పంపించేశారు. ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎలా అనిపించింది? ఏం గేమ్ లేదండి, సైలెంట్గా ఉంటారు, ఏమున్నా సైలెంట్గా మాట్లాడతారు, తన ప్లేస్లో తను ఉంటారు. సో జనాలకు అది నచ్చలేదు, బయటికి పంపించేశారు అంతే. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యే అవకాశం? నైనిక అంటున్నారు, లేదు అంటే సేఫ్ అయిపోతారు. టాప్ 5 లో ఎవరు ఉంటారు ఈ సీజన్లో? ఇప్పుడున్న వాళ్ళని నేను ఏం చెప్పలేనండి, అంత ఏం గేమ్ ఆడరు. ఉంటే నిఖిల్ ఉండొచ్చు, నబీల్ ఉండొచ్చు, మణికంఠ ఆ సింపతి గెయిన్ చేసుకుంటూ ఇంకా అలా కంటిన్యూ అవ్వచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ 8 మెంబర్స్ వస్తున్నారు కదా, ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తున్నారు అనేది మనకు అంతగా తెలియదు. టేస్టీ తేజ, ముక్కా అవినాష్, ఇంకా శోభా శెట్టి వీళ్ళను తెలిసింది నాకు, కన్మా వాళ్ళు నాకు తెలియదు. ఈ సీజన్లో అన్లిమిటెడ్ ఫన్ అన్నాడు కదా, లిమిట్లెస్ అని మీకు అనిపించిందా? ఫన్ ఏం లేదు, ఎవరు ఉన్నారు పర్వాలేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వెయిటింగ్ అందరూ. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరెవరు వస్తారు ఏంటి, ఇప్పుడైనా ఫన్ ఉంటుంది అని చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మణికంఠ సింపతి కోసం కూడా చూస్తున్నారు. ఆ ఏడుపులు కొట్టేసుకోవడాలు, ఆ యష్మి సెల్ఫిష్ నాగపాముల పగ పట్టేసుకుని ఉంటుంది మణికంఠ మీద. మొత్తం కన్నడ వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు, అంత తెలుగు వాళ్ళకి అంత సపోర్ట్ ఏం చేయట్లేదు. మొన్న బిర్యానీ విషయంలో కూడా కన్నడ వాళ్ళు ఇచ్చుకున్నారు. యష్మి అయితే కొంచెం కూడా జాలి లేకుండా మణికంఠ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, నా వైఫే నాకు కావాలి, నా వైఫ్ కోసమే నేను బిగ్ బాస్లోకి వచ్చాను అని. మన అందరం కూడా స్టిల్ వెయిట్ చేస్తున్నాం, అసలు నిజంగానే విడిపోయారా, కలిసి ఉన్నారా వాళ్ళ వైఫ్ అని. కానీ చిన్న మెసేజ్ కోసం అంత ఎమోషనల్ అని యష్మికి తెలిసినా కూడా నిఖిల్కే ఇచ్చింది బిర్యానీ కానీ ఆ మెసేజ్ కానీ నిఖిల్కే ఇంపార్టెంట్ ఇచ్చింది. సో దాంట్లో నాగపాములాగా పగపట్టేసింది యష్మి అని నాకు అనిపించింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ విష్ణుప్రియ, కానీ గేమ్ ఏం ఆడట్లేదు. ఎంత ఫేవరెట్ అయినా గేమ్ ఏం లేదు, బయట ఫేమ్ ఉంది కాబట్టి నేను ఉంటాను అని కాన్ఫిడెంట్ ఉంటుంది అంతే. విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ నడిపిస్తుంది హౌస్ లో అని, కావాలని నడిపిస్తుందండి కంటెంట్ కోసం. కాకపోతే అది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటుంది, కానీ అది బిగ్ బాస్ హౌస్, అది అక్కడ వర్కౌట్ అవ్వదు. షోలో వర్కౌట్ అవ్వచ్చేమో, లోపల అవ్వవు అన్ని తెలిసిపోతుంది కదా. ఓవరాల్ గా ఈ సీజన్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఏం లేదండి, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే అప్పుడు చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.